ఇవ్వటం అనేది నేను చేయను. కానీ ఒక విషయం స్పష్టంగా చెప్తాను. దక్షిణాఫ్రికాలో తెల్ల జాతీయులు నల్ల జాతీయులు ఇద్దరు కూడా క్రైస్తవాన్నే నమ్మారు. ఎప్పుడైతే నల్ల జాతీయులు నెల్సన్ మండేలాని చర్చిలోకి తీసుకెళ్లారో వాళ్ళు పాలకులయ్యారు, తెల్ల జాతీయులు పాలితులయ్యారు. మెజారిటీ ఏ దేశంలోనైనా పాలకులు అవుతారు. వాళ్ళు నెల్సన్ మండేలాని చర్చిలోకి తీసుకువెళ్ళి ఘనంగా ఆహ్వానించారు కాబట్టి అక్కడ సౌత్ ఆఫ్రికాలో నల్ల జాతీయుల పాలన వచ్చింది. ఇక్కడ మెజారిటీ ఉన్నాం. బాబాసాహెబ్ని చర్చిలోకి తీసుకెళ్ళాలి, మీ ఇంట్లోకి తీసుకెళ్ళాలి, మీ ఫోన్లోకి తీసుకెళ్ళాలి. రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ చదువుని హక్కుగా ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్. రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఈ యొక్క ఉద్యోగాన్ని ఇచ్చింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. వీటన్నిటిని అనుభవించి ఇదంతా దేవుడి దయ్యాన్ని అంటే అది ఎంత విశ్వాసఘాతమో అవుతుందో ఆలోచించాలి. మీరు మారాలి. మీ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్లో బాబాసాహెబ్ని మీరు హక్కులో చేర్చుకోవాలి. మన ఫ్యామిలీస్, మన పేపర్ వాళ్ళు ఆయన ఫోటో ఉండాలి. అది ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్. ఆయన అంటాడు అనమాట, ఎంప్లాయీస్ ఆర్ బిట్రేడ్ మీ. నన్ను మోసం చేసిన ఉద్యోగస్తులే. నేను ఎంతో వెచ్చించి నేను ఈ పని మాసెస్ ప్రజలకు చేస్తుంటే వాళ్ళకి పొలాలు దొరుకుతుండేవి, వాళ్ళు గొప్పగా ఆ స్థితిలో ఉండేవాళ్ళు. నేను కేవలం రిప్రజెంటేషన్, ఈ యొక్క రిజర్వేషన్ని ఇవ్వకుండా ఉండుంటే వాళ్ళు ఎంతో సుసంపన్నమైనారు. నా పని అసంపూర్తిగా అయిందని ఆగ్రహ సభలో చెప్పడం జరిగింది. ఉద్యోగుల గురించి ఆయన చాలా బాగా, మీరు ఉద్యోగస్తులు మారగలిగితే ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే అన్ని అద్భుతాలు. కనకాంత గారు ఆ విషయంలో ఎవరు లేరు అప్పుడు. అసలు ఈ సభ పెట్టడానికి సిబిఐ, సిబిఎం, యూటీఎఫ్ ఎవరు కూడా ప్లేస్ కూడా ఇవ్వాలి, అంగీకరించుకోవడానికి. చాలా మంది అనుకుంటారు ఈ టీచర్ ఉద్యోగం యూటీఎఫ్ వల్ల వచ్చిందో లేదో అనుకుంటారు. అరే ఈ ఉద్యోగం ఎవరు ఇచ్చారంటే కూడా వాళ్ళకి కాన్సెప్ట్ తెలియదంటే నాకు చాలా బాధ కలుగుతుంది. కనీసం ఏలూరులో మనకి ప్లేస్, ఒక మీటింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. అంబేద్కర్ భవన్ నాశనం చేసేసారు, ఇక్కడ ఉన్నది పోగొట్టారు. ఇప్పుడు మానవ సభ పెట్టుకోవడానికి బయట పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందంటే అది మనం సంఘటితంగా లేకపోవడం. మన సంఘం పటిష్టంగా ఉంటే దాన్ని కూడా సాధిస్తాం, డెఫినెట్గా సాధిస్తాం. అది సాధించి చూపిస్తాం. అది సాధించి అంబేద్కర్ భవనాన్ని మన ఆధ్వర్యంలో దాన్ని నిర్వహించుకునేటట్లు చేసే సామర్థ్యత మన సంఘటిత శక్తి ఉన్నప్పుడే సాధ్యమైంది. ఆ యొక్క రూపాన్ని మనం సాధించగలుగుతాము. నేను ఇప్పుడు తమ్ముడు సర్వేశ్వరరావు గారిని ఇది ఫినిష్ చేసేస్తాను, ఎక్కువసేపు